ఒకరోజు పులి అయితే ఆహారం కోసం అయితే బయలుదేరింది. ఎంతోసేపు కావాల్సిన పులి వేటాడడానికైతే ఏ జంతువు కనబడలేదు. కానీ హఠాత్తుగా అక్కడ ఒక జింక రావడం అయితే గమనించింది. ఆ జింక రావడాన్ని చూసి ఈరోజు తినే ఆహారం అయితే అని అనుకుంది. జింక యొక్క దారిని అయితే పులి అడ్డగించి మిమ్మల్ని చంపేస్తాను, నీకేమన్నా కోరికలుంటే చెప్పండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి బెక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే మొబైల్ ఫోన్లో మంచిగా హెచ్డి క్వాలిటీలో యానిమేషన్ వీడియోస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఉండాలి. క్యాన్వా యాప్ అయితే ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవాలని ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేసి క్యాన్వా యాప్లో సెర్చ్లో మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే సెట్ చేయండి. వీడియో రేషియో మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అంటే ఒక కాలం అయితే కనబడుతుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి, రెడ్ కలర్. క్లిక్ చేసాక మనకైతే కొన్ని టెంప్లెట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ కొన్ని టెంప్లెట్స్లో ఫస్ట్ టెంప్లెట్ అని క్రియేట్ బ్లాంక్ అని అయితే ఒకటి ఉంటుంది. ఫస్ట్ వైట్ కలర్లో ప్లస్ గుర్తుతో ఆ ఒక క్రియేట్ బ్లాంక్ అని అయితే ఉంటుంది కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం యానిమేషన్ వీడియోస్ చేయడానికైతే మనకు ముందుగా మంచిగా బ్యాక్గ్రౌండ్స్ అయితే కావాలి. నేనైతే మంచి యానిమల్ కార్టూన్ వీడియో చేయడానికైతే ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి అక్కడ మీరు ఆ యొక్క టెంప్లెట్‌లో ప్లస్ నొక్కి ఎలిమెంట్స్‌లో ఫారెస్ట్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేయండి. మనకైతే కొన్నైతే వస్తాయి. కానీ అవి ప్రో ఉన్న వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటాయి. నాదైతే ఫ్రీ వెర్షన్ కాబట్టి మళ్ళీ ఒకసారి ఫారెస్ట్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్ అని అయితే సెట్ చేయండి. మనం క్యాన్వా యాప్‌లో కావాలితే కస్టమైజ్డ్‌గా కొత్త బ్యాక్‌గ్రౌండ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే. మనకైతే కొన్ని ఫ్రీగా కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయితే రావడం జరిగింది. ఆ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసి మనకున్న వైట్ బ్యాక్‌గ్రౌండ్ అంతా ఫిల్ అయ్యేలా జూమ్ చేసి అయితే మనకి బ్యాక్‌గ్రౌండ్ మన యానిమేషన్ తగ్గట్టు అయితే బ్యాక్‌గ్రౌండ్స్ అయితే మంచిగా అయితే ఎడిట్ చేసుకోవాలి. జూమ్ ఇన్ చేసుకొని వైట్ స్క్రీన్ ఎక్కడ లేకుండా. ఇమేజ్‌ని అయితే పీఎన్‌జీలో అయితే సేవ్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా మంచిది. మంచి క్లారిటీగా అయితే ఉంటాయి ఇమేజ్ అయితే. అలాగే మనకి మినిమమ్ ఒక యానిమేషన్ వీడియో చేయడానికి ఒక 7, 8 బ్యాక్‌గ్రౌండ్స్ అయితే అవసరం పడతాయి. కెమెరా యాప్‌లో అయితే చాలా అంటే చాలా ఫ్రీ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. అవి అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే నెక్స్ట్ అయితే ఆ వాటర్ బ్యాక్‌గ్రౌండ్ అయితే కొంచెం బాగా అనిపిస్తుంది. అయితే చాలా అంటే చాలా మాక్సిమం అయితే ప్రోగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఉన్నాయి. ఫ్రీ వెర్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ మీరైతే ఎక్కువగా వెతుక్కోవాల్సి అయితే ఉంటుంది. నాకు కూడా ఈ వాటర్ ఒక ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే బాగా నచ్చింది. అందుకు మనకు వైట్ ఎక్కడ కనబడకుండా ఫ్రీగా ఫ్రేమ్ తగ్గట్టుగా ఈ పిక్చర్ తగ్గట్టుగా మంచిగా జూమ్ చేసుకొని ఎక్కడ వైట్ లేకుండా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇమేజ్‌ని అయితే నెక్స్ట్ అయితే సేవ్ చేసుకోవాలి. ఓకే. సేవ్ అయితే అయిపోయింది. మినిమమ్ నాకైతే ఒక 3 బ్యాక్‌గ్రౌండ్స్ కావాలి కాబట్టి ఇంకో బ్యాక్‌గ్రౌండ్ ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇంకోటైతే తీసుకున్నాను. దాన్నైతే మన యానిమేషన్ తగ్గట్టు మంచిగా అయితే జూమ్ చేసుకోవాలి. మీరు ఇలా కావాలితే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయితే క్యాన్వా యాప్ నుంచి. ఆల్రెడీ యానిమేషన్ సంబంధించి యానిమేషన్ ఎన్ని రకాలు, మొబైల్ ఫోన్‌లో ఎన్ని యానిమేషన్స్ చేయొచ్చని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోనైతే చూడకపోతే మీరు గనక కార్డ్స్‌లో అయితే ఉంటుంది. కార్డ్స్‌లో అయితే చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నేను చూసారా ఎలా అయితే జూమ్ అయితే చేసుకున్నానో 16:9 తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ అయితే. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ అయితే సేవ్ అయితే అవుతుంది. మనకి ఇదే క్యాన్వా యాప్ అయితే ఇంటర్నెట్ అయితే యూజ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ప్లే స్టోర్‌లోకెళ్ళి యానిమల్ పోజింగ్ అని అయితే సెట్ చేయాలి. అంటే నేను యానిమల్ కార్టూన్ వీడియోస్ కాబట్టి మనకైతే యానిమల్స్ కావాలి కాబట్టి ఆ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. అబోవ్ 117 ఎంబీ అయితే ఉంటుంది. ఇంటర్నెట్ కొంచెం స్పీడ్‌గా ఉండడం వల్ల ఫాస్ట్‌గానే అయితే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మీకు ఆ యాప్ గురించి ఏదో చెప్తాను. ఈ యాప్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే. యాప్ అయితే ఓపెన్ అయితే అయింది. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనమైతే నేను ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్తాను. పైన కెమెరా బటన్ అయితే మనకి మన యొక్క యానిమల్స్‌ని అయితే ఫోటో అయితే తీసుకొని సేవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ అయితే మనకి సెట్టింగ్స్ బటన్ అయితే కనబడుతుంది. సెట్టింగ్ వెర్షన్స్‌లో లాంగ్వేజ్ అలాగే చూసుకోవడానికి. నెక్స్ట్ మనకి బ్యాక్‌గ్రౌండ్ బటన్‌లో మన యొక్క యానిమేషన్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌బిల్ట్‌గా ఈ యాప్‌లో అయితే చాలా రకాల బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం కావాలంటే ఆ బ్యాక్‌గ్రౌండ్స్ జూమ్ ఇన్ లేదా జూమ్ అవుట్ చేసుకొని ఫీచర్ కూడా ఇవ్వడం అయితే చాలా అంటే చాలా బాగుంది అనేది చెప్పుకోవచ్చు. ఓకే. మనమైతే కైన్ మాస్టర్‌లో చేస్తాం కాబట్టి మాక్సిమం గ్రీన్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకొని చేస్తే మనకి ఎడిటింగ్‌కి అయితే చాలా యూజ్‌ఫుల్‌గా నెక్స్ట్ అయితే వరల్డ్ లైట్ అనేది ఒక ఫీచర్ ఉంటుంది. అంటే మనం యానిమల్స్ యొక్క డైరెక్షన్ తగ్గట్టు లైట్, షాడోస్
యానిమల్ షాడో కలర్, ఇలా మనం చాలా చాలా రకాలైతే ఎడిట్ చేయొచ్చు. మనం అనుకోకుండా ఒకవేళ బార్స్ ఏమన్నా జరిపేసినా, యానిమల్ వేరే రకంగా మారిపోయినా పైన రీసెట్ బటన్ అయితే ఉంటుంది. ఆ రీసెట్ బటన్ అయితే క్లిక్ చేసి యానిమల్ మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి అయితే వచ్చేలా చేయొచ్చు. మనకైతే ఇక్కడ ఇంటెన్సిటీ, డైరెక్షన్ ఎక్స్, డైరెక్షన్ వై, షాడో స్ట్రెంత్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే పోస్ట్ ప్రాసెసింగ్ అని అయితే ఉంటుంది. దాన్ని బట్టి మన యొక్క సీన్‌కి అయితే చాలా రకాల మూడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మీకు ఒక్కొక్క మూడ్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే లైన్స్ అయితే చూస్తారు కదా! బ్యాగ్ ఎలా అయితే అలా మారిపోయిందో. నెక్స్ట్ మనకైతే ఇక్కడ చాలా రకాలంటే వింటర్స్ చూసారు. నైట్ మూడ్ యానిమల్స్, నైట్ యానిమేషన్ చేయడానికి అయితే కొన్ని ఫీచర్స్ అయితే జరిగింది. అలాగే ఓల్డ్ మూవీ అంటే మనం ఫ్లాష్ బ్యాక్‌లో యానిమేషన్స్ చెప్పడానికి స్టోరీ తగ్గట్టుగా చాలా రకాలైతే ఇవ్వడం అయితే జరిగింది ఈ యాప్‌లో. ఆయిల్ పెయింట్, అలాగే పెన్సిల్, బీచ్ బాయ్స్ రకరకాలైతే ఇవ్వడం జరిగింది ఈ యాప్‌లో. నెక్స్ట్ గామా అంటే పెన్సిల్ యానిమేషన్ లాగా, డ్రాయింగ్ యానిమేషన్ లాగా అయితే. నెక్స్ట్ అయితే మనకి ప్రాప్స్ అంటే మనకి యానిమేషన్‌లో కావాల్సిన కొన్ని కొన్ని ప్రాపర్టీస్ అంటే ఆబ్జెక్ట్స్, ట్రీస్ రకరకాలైతే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. చాలా రకాలైతే ఇవ్వడం జరిగింది. ఇన్‌బిల్ట్‌గా గన్స్, స్వార్డ్స్, టీవీస్ రకరకాలైతే ఇవ్వడం అయితే జరిగింది. గోస్ట్, ఫుట్‌బాల్స్, యాక్సెసరీస్, ఐటెమ్స్ కొన్ని ఇన్‌బిల్ట్‌గా అయితే జరిగింది. నెక్స్ట్ ఫీచర్ చూస్తే యానిమల్ పోజ్ అనమాట. మనమైతే ఈ యాప్‌లో ప్రతి ఒక్క యానిమల్‌ని అయితే మనం 360 డిగ్రీస్‌లో అయితే కన్వర్ట్ చేసుకొని స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవాలి. మన తగ్గట్టు. ఓకే. చూసారు కదా! 360 డిగ్రీస్‌లో అయితే మన యొక్క యానిమల్ యొక్క పోజ్‌ని అయితే రొటేట్ అయితే చేయొచ్చు. మన కెమెరా యాంగిల్, స్క్రీన్ షాట్ రికార్డింగ్‌కి తగ్గట్టుగా. ఓకే. ఓకే. మనమైతే 360 డిగ్రీస్‌లో మనకైతే వీళ్ళైతే మాక్సిమం 6 యారోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు గనుక ఏ యారోని డ్రాగ్ చేస్తే ఆ యానిమల్ అయితే ఆ పక్కకైతే కదలడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకైతే అనుకోకుండా వేరే వేరే యాంగిల్ గాని నొక్కేసినట్టయితే రీసెట్ చేసి టిక్ చేస్తే నార్మల్ పొజిషన్‌లోకి వస్తుంది. నెక్స్ట్ మనకి ఆ బటన్ అయితే యానిమల్ యొక్క సైజు, జూమింగ్ అయితే మనకైతే పనికొస్తుంది. నెక్స్ట్ మనకి రెండోదైతే కెమెరా యాంగిల్ అయితే సెట్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అదైతే కెమెరా యాంగిల్. మనకి ఈ యాప్‌లో ఇన్‌బిల్ట్‌గా చాలా రకాల యానిమల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే ప్రస్తుతానికి మీకు చూపించడానికైతే టైగర్‌ని అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ మనకైతే ఐ బటన్ అయితే నొక్కుంటే ఆప్షన్స్ అన్నీ పోతాయి. మనకు ఓన్లీ గ్రీన్ స్క్రీన్ అలాగే యానిమల్ అయితే ఉంటుంది. అప్పుడు మన స్క్రీన్ రికార్డింగ్ చేసి అయితే కైన్ మాస్టర్‌లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ పోజ్‌లో మనకి యానిమల్ తగ్గట్టు రకరకాల పోజెస్ అయితే ఇవ్వడం జరిగింది. రన్, డెత్, వాక్, అటాక్ చూస్తున్నారు కదా! ఆ యొక్క టైగర్ అయితే ఎటువంటి యానిమేషన్స్ అయితే చేస్తుందో, మనం అంటే చాలా సింపుల్‌గా అయితే ఈ యాప్ యూజ్ చేసి యానిమేషన్ చేయొచ్చు. అలాగే చూసారు కదా! టైగర్ అయితే ప్లే అండ్ పాజ్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. మన మన యొక్క స్టోరీ తగ్గట్టుగా మంచిగా అయితే మనం మంచి యానిమేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మన యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఐ బటన్ గనుక ఆన్ చేస్తే చుట్టూరు ఆప్షన్స్ అయితే వెళ్ళిపోతాయన్నమాట. అప్పుడైతే మనం స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా! యానిమల్స్ అయితే ఇలా చాలా రకాల ఇన్‌బిల్ట్‌గా ఎన్నో రకాల యానిమల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వీడియో ఎంతవరకు చూస్తున్నారు కాబట్టి వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మనం నెక్స్ట్ అయితే యానిమల్స్ అన్నీ స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకున్నాం గ్రీన్ స్క్రీన్‌లో పెట్టుకొని. కాబట్టి నెక్స్ట్ అయితే మనం కెన్వాలో సేవ్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ మన యానిమేషన్ తగ్గట్టుగా జూమ్ ఇన్, జూమ్ అవుట్ అయితే కైన్ మాస్టర్ యాప్‌లో అయితే చేసుకోవాలి. కైన్ మాస్టర్ యాప్‌లో నెక్స్ట్ అయితే మనం యానిమల్ పోజింగ్ యాప్‌లో గ్రీన్ స్క్రీన్ ద్వారా రికార్డ్ చేసిన యానిమల్స్ అన్నీ యానిమల్ వీడియోస్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. మన యొక్క యానిమేషన్ తగ్గట్టుగా. నేనైతే కైన్ మాస్టర్‌లో చూపిస్తున్నాను. మనం గనుక ఈ యొక్క టైగర్ అయితే మూవ్ అవ్వడానికి కైన్ మాస్టర్‌లో అక్కడ ఒక కీ అయితే ఉంటుంది యానిమేషన్ కీ. దాన్నైతే మీరు డ్రాగ్ చేస్తే టైగర్ అయితే మూవ్ అవుతుంది చూసారా? నెక్స్ట్ అలాగే నేను ఒక జింక నెక్స్ట్ జింక అదేంటి పులి యొక్క యానిమేషన్ ఏదో తీసుకుని క్రోమాకి ఆన్ చేస్తే చుట్టూరున్న గ్రీన్ స్క్రీన్ అయితే అవుట్ అయిపోతుంది. మనకి ఐ బటన్ మేము క్రాపింగ్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసిక్ కైన్ మాస్ షేడింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. చూసారు కదా! యానిమేషన్ అయితే కైన్ మాస్టర్‌లో నేను ఎలా చేస్తున్నాను. మన సీన్‌కి తగ్గట్టుగా మంచిగా అయితే ఎడిట్ చేసుకోవాలి. అండ్ నేను వేరే నెక్స్ట్ అయితే డీరోచిలో చేయబోతున్నాను కాబట్టి వేరే సైడ్ అయితే తీసుకున్నాను. ఓకే. మనం యానిమల్ పోజింగ్ యాప్‌లో ఉన్న స్క్రీన్ రికార్డింగ్ అయితే కైన్ మాస్టర్‌లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని గ్రీన్ స్క్రీన్ క్రోమాకి ఆన్ చేసి గ్రీన్ స్క్రీన్ అయితే తీసేసి ఐ బటన్ క్రాపింగ్‌లో అయితే తీసేసి మనమైతే యానిమేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి.
అంటే నేను ఈ స్టోరీ చెప్పడానికి ఒక ర్యాబిట్ అయితే తీసుకున్నాను. మనకి యానిమల్ బ్రౌజింగ్‌లో ఎన్నో రకాల యాప్స్ అయితే ఇన్‌బిల్డ్‌గా ఇవ్వడం యానిమల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం థర్డ్ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా నేను ఒక డే సెలెక్ట్ చేసుకొని క్రోమాకి ఆన్ చేసి గ్రీన్ స్క్రీన్ అయితే తీసేసాను. తర్వాత క్రాపింగ్‌లో ఐ బటన్ అలాగే ఆప్షన్స్ అయితే తీసేయడం జరిగింది. బేసిక్ అంటే చాలా సింపుల్. మనం అయితే ఆ వీడియోని అయితే కైన్ మాస్టర్‌లోకి ఇంపోర్ట్ చేసి క్రోమాకి ఆన్ చేసి క్రాపింగ్‌లో ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ ఉంటే చేసుకొని పిక్ చేసి యానిమేషన్ కీ ద్వారా మనం వాటిని అడ్జస్ట్ చేయడమే. నేను చూస్తున్నాను కదా చాలా సింపుల్‌గా అయితే చేస్తున్నాను. కైన్ మాస్టర్‌లో ఎడిటింగ్ అయిపోయాక మనం యొక్క యానిమేషన్‌కి అయితే మనం వాయిస్ ఓవర్ ఇచ్చి కొన్ని మ్యూజిక్స్ అయితే యాడ్ చేయొచ్చు. నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. రోజు పులి అయితే ఆహారం కోసం అయితే బయలుదేరింది. ఎంతోసేపు కావాల్సిన పులి వేటాడడానికైతే ఏ జంతువు కనబడలేదు. కానీ హఠాత్తుగా అక్కడ ఒక జింక రావడం అయితే గమనించింది. ఆ జింక రావడాన్ని చూసి ఈరోజు తినే ఆహారం అయితే అని అనుకుంది. జింక యొక్క దారినైతే పులి అడ్డగించి నిన్ను చంపేస్తాను నీకేమన్నా కోరికలుంటే చెప్పింది. జింక చాలా దీర్ఘంగా ఆలోచించి నాకు 2 కోరికలున్నాయి. ఒకటి నా ప్రాణ స్నేహితుడిని కలాలి. 2 నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నేను ప్రాణాలతో లేనంది. అయితే నువ్వు నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మ మన కొండ కొండ చివర ప్రాంతానికైతే వచ్చేయనైతే పులైతే చాలా ఘాటుగా అయితే హెచ్చరించింది. అలాగే బుల్‌డోజర్ అంది. అంతే. జింక అయితే తన ప్రాణ స్నేహితుడైన కుందేలు దగ్గరికైతే బయలుదేరి వెళ్ళింది. కుందేలుతో జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్లుగా చెప్పింది. మిత్రమా పులైతే నన్ను చంపేస్తుంది. ఏదో ఒక మంచి ఉపాయం అయితే ఆలోచించి నన్ను ఈ ప్రమాదం నుంచి కాపాడని చెప్పింది. కుందేలు అయితే ఒక మంచి ఉపాయం అయితే చెప్పింది. జింక ఆ ఉపాయంతో బయలుదేరి అయితే వెళ్ళింది. పులి దగ్గరికైతే బయలుదేరింది. బయలుదేరి పులినైతే ఒక ప్రశ్న అయితే అడిగింది. మన అడవిలో ఉన్న చెట్లకి ఎన్ని ఆకులైతే ఉన్నాయో ఆ సంఖ్య చెప్పండి. చెప్పలేకపోతే నన్ను ప్రాణాలతో లేనైతే అంది. పులి చాలా దీర్ఘంగా ఆలోచించి పులి సమాధానం చెప్పలేక, ఈరోజు ఇంక నువ్వు బతికిపోయావు. జింక ఎంతో ఆనందంగా తన కుందేలు స్నేహితుడికైతే బయలుదేరింది.